దేవుడు నీకేపం లాంటి నా కొడుకు ఎంత కష్టం వచ్చిందిరా దేవుడు. ఆ మాయదారి యాక్సిడెంట్ నా రాజాకే రావాలి నా దేవుడు. ఏమండి ఎంత కష్టం వచ్చిందండి. ఊరుకోవే, నువ్వు అలా రాగాలు తీస్తే వాడు రోగం తగ్గుతుందా? నువ్వు అలాగే ఏడిస్తే నీ గుండె అయిపోతుంది. మీరు ఊరుకోండి, మీరు మగవారు, ఆ బాధ మీకేం తెలుస్తుంది? నేను ఆడదాన్ని, వాడికి ఏదైనా జరిగితే నా కోడలు మోకం నేనేలా చూపించేదండి. ఊరుకోండి, నా రాజాకి ఏ కాలు ఇరిగిందో ఏ చెయ్యి ఇరిగిందో. అమ్మ కడుపు మాడ ఈ నత్త ఎక్కువైపోయింది. ఎవరమ్మా నువ్వు? నువ్వు కూడా ఎందుకు ఏడుస్తున్నా? నేనంతటికీ కారుకురాలి నేనేనండి, నేనే. నువ్వటే నా కొడుకు జీవితంలో శనిలాగొచ్చింది నువ్వా? నా కోడలు కాపురంలో చిచ్చి పెట్టింది నువ్వటే? అది కాదండి, ఏది కాదండి, పైగా బత్సాయి పళ్ళు కూడా తీసుకుని వచ్చావా? మన కొడుకు తగులుకున్న వగలాడి ఇదేనటండో. ఏం తల్లి, మా వాడు ఆసుపత్రిలో పడ్డా కూడా వాడిని ఇంకా వదలకూడదని వచ్చావా? ఎలా వదులుతుందండి? వదలదు. నా కొడుకు బ్రతుకుని ఈ బత్తాకాయ పిండేసినట్టు పిండేసిందండి. ఎంతో చూస్తానే, నీ ప్రాణం తీస్తానే. నిన్ను కాదు, ఏమిటండి, ఏమిటమ్మా ఇదంతా? ఆసుపత్రిలో రోగులు మతులు పోయేటట్టు ఇలా అరుస్తున్నావు. మీ అబ్బాయికి గండం తప్పింది, వెళ్ళి చూడొచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. ఐఎమ్ సారీ, యు ఆర్ సారీ. నువ్వా? ఐఎమ్ సారీ. నాటకవాడి నన్ను మోసం చేస్తావా? అబద్ధం చెప్పి నన్ను నమ్మిస్తావా? వేషం వేసి నన్ను ఆట పట్టిస్తావా? I hate you. I hate you. రాణి ప్లీజ్ ప్లీజ్. Shut up, you rascal. ఓకే, ఇంకా తిట్టు, నీ సూచన తిట్టు. నువ్వు తిట్టా నా తీయగలను, కానీ నేను చెప్పి మాట విను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. రాణి, ఐ లవ్ యూ. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ప్లీజ్ ప్లీజ్. You. ఎస్పీ చౌదరి స్పీకింగ్. ఇన్స్పెక్టర్ రవికుమార్, గోడౌన్ విషయం తెలిసిందా? ఎక్కడ? వెరీ గుడ్. మీరు అక్కడే ఉండి రహస్యంగా కనిపెడుతూ ఉండండి. నేను మా బలగంతో వెంటనే బయలుదేరొస్తాను. ఓకే. ఆగు ఆగు. మిస్టర్, ఒక తప్పు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరొక దారుణమైన తప్పు చేశాం. యు ఆర్ అండర్ అరెస్ట్. గొడవల మీద పోలీసులు రైడ్ చేశారు. చిన్నబాబు తప్పించుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్ షూట్ చేశాడు. ఆ కానిస్టేబుల్ అక్కడనే చనిపోయారు. ఎస్పీ చౌదరి గారు స్వయంగా చిన్నబాబుని అరెస్ట్ చేశారు. డాడీ, వెయిట్ వెయిట్, ఈ విషయం నాకు వదిలేయండి. ఏమిటండి చౌదరి గారు అంత అమాయకంగా మాట్లాడుతున్నారు? డబ్బు, ఈ లోకంలో దేన్నైనా కొనడానికి ఉపయోగపడే డబ్బు. తెలుసు, కానీ నేను తెలుసుకోవాలనుకునేది దీన్ని ఎందుకు తీసుకొచ్చారని. తమకు కానుకగా ఇద్దామని. కానుకివ్వడానికి కారణం? తమ నుంచి ఒక చిన్న సహాయం కావాలని. నీ కొడుకు నాగరాజుని రక్షించడమేగా? అవును. అప్పుడు దీన్ని కానుకనరు, లంచం అంటారు. ఏ పేరుతో పిలిచినా దాని విలువ మారదు, ఉపయోగం తగ్గదు. నా కొడుకు నేరం చేయటం మీరు కళ్ళారా చూశారు, పట్టుకున్నారు. మనిషిన తర్వాత ఏదో తప్పులు చేస్తూనే ఉంటారు. పరాయ వాళ్ళనైతే శిక్షించాల్సిందే. మనలో మనం సర్దుకుపోవాలి. వాడు నేరం చేయడం మీరు చూడలేదని చెబితే వాడు కటకటాల నుండి బయటపడతాడు. తండ్రిగా నా కొడుకును కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అందుకు ప్రతిఫలంగా ఈ కానుక అందుకోమంటున్నాను. మిస్టర్ కైలాసం, ఇది దేన్నైనా కొనుక్కోవడానికి పనికొచ్చే డబ్బు అని ఇందాకన్నావు. కానీ డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయని నువ్వు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ చౌదరిని, ఇతను నమ్ముకున్న ధర్మాన్ని, వృత్తికి కట్టుబడ్డ ఇతని వ్యక్తిత్వాన్ని ఎన్ని కోట్లిచ్చినా కొనలేదు. మీరనేదేమిటి? పోలీస్ ఆఫీసర్ గా నేను పట్టుకున్న దోషికి శిక్ష పడేట్టు చేయడం నా ధర్మం. నేను చేసి తీరుతాను. అయితే నా కొడుకును శిక్షిస్తారా? నేరం చేసిన వాడు నీ కొడుకే కాదు, నా కొడుకైనా సరే చట్టానికి అప్పగిస్తాను, శిక్ష పడేట్టు చేస్తాను.
ప్లీజ్ గెట్ అవుట్. చౌదరి, నా కొడుకు యావజ్జీవ ఖైదు శిక్ష వేయించావు. ఇక నుంచి నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తాను. అడవి జంతువు కూడా తన బిడ్డని చంపిన మనిషిని వదిలిపెట్టదు. అలాగే ఇక నిన్ను నేను వదిలిపెట్టను. మీరు ఊనండి బాస్, ఏదో ఒక యాక్సిడెంట్ సృష్టించి ఆ చౌదరి ప్రాణాలు తీస్తాను. డాడీ, నువ్వు సరే అను. క్షణాల మీద ఆ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తాను. రే, అనుభవం మీద చెబుతున్నాను. పగబట్టిన పాము కాటేసి చంపుతుంది. అలాగే పాము లాంటి మనిషి పగబడితే అదును చూసి చంపాలి. అవే రాజకీయాలు, అవే తెలివితేటలు. ఇప్పుడు చౌదరిని మనం ఏమైనా చేశామంటే దానికి మనమే కారణమని మనల్ని కటకటాల వెనక్కు పంపుతారు. అయితే అంతవరకు చేతులు కట్టుకుని లోన కూర్చోవాలా? కాదు, కొన్ని విషయాలు మనిషిని మెల్లమెల్లగా చంపుతాయి. అలాగే చౌదరి కుటుంబాన్ని మెల్లమెల్లగా నాశనం చేయాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు బాస్? చౌదరికి 2 కొడుకులున్నారు. వాళ్ళు రామలక్ష్మణులని, లవకుశులని, జయవిజయులని మురిసిపోతున్నాడు. ఆ కొడుకుల్ని వాడికి కాకుండా దూరం చెయ్యాలి.